పులివెందులలో వైసీపీ సానుభూతి పరులపై వరుస దాడుల నేపథ్యంలో పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశాంతయుతంగా జరిగేలా చూడాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి కోరారు. ఈ మేరకు వారు బుధవారం జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ సానుభూతి పరులు సురేష్ కుమార్ రెడ్డి, అమరేశ్వర్ రెడ్డిపై దాడి అమోనిషమన్నారు. మా పులివెందుల రూరల్ జెడ్పీటీసీ అభ్యర్థి ఇచ్చినటువంటి విన్నపాన్ని కడప సూపరింటెండెంట్ పోలీస్ గారికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నిన్న సాయంత్రం జరిగినటువంటి సంఘటన సురేష్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత అమరేశ్వర్ రెడ్డి అనేటువంటి మహేశ్వర్ రెడ్డి అనేటువంటి మా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు, మా కార్యకర్తలు ఒక పెళ్ళికి పోయేటువంటి సందర్భంలో ముక్కుమ్మడిగా కొంతమంది ప్లాన్ చేసి, ఒక 30 మంది దాకా ప్లాన్ చేసి వీళ్ళ మీద దాడి చేయడం, తీవ్రంగా వీళ్ళను చంపేటువంటి ప్రయత్నం చేయడం, ఇవంతా జరిగినాయి. ఇటువంటి సంఘటనలు ప్రజాస్వామ్య పద్ధతులకు చాలా తీవ్రమైనటువంటి భంగం కలిగిస్తాయి. 4-5 రోజుల్లోపు ఎన్నికలు ఉన్నాయి. ఆ జెడ్పీటీసీ పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఎన్నికలు 12వ తారీఖు ఉన్నాయి. అంటే దాదాపు ఒక 5-6 రోజుల టైం ఉంది. ప్రధానంగా దీని యొక్క కారణాలు ఆలోచన చేస్తే, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రజాహితంగా పోలింగ్ జరిగితే పులివెందుల జెడ్పీటీసీని గెలిచేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఈ ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించాలా, భయభ్రాంతులు సృష్టించాలా, సామాన్య ప్రజలు ఎందుకు వచ్చిందిలే అని చెప్పి సైలెంట్ కావాలా, వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కూడా లొంగ తీసుకోవాలనేటువంటి దానికోసం జరిగినట్టు కనపడుతూ ఉంది. ఈ దండగులు ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద ఇప్పటి వరకు చర్యలు లేవు. చర్యలు లేకపోగా ఈరోజు ఉదయం అదే అల్లరిమూకలు మళ్ళా మాకు సంబంధించినటువంటి రసూల్ అని చెప్పేసి ఒక బలమైనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడు ఉంటే కోర్టు సర్కిల్ దగ్గర, ఇది గాంధీ బొమ్మ సర్కిల్ అంటారు పులివెందుల్లో, ఆడ మళ్ళీ ఆయన మీద దాడి చేస్తానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. ఈ లోపల చాలామంది ప్రెస్ వాళ్ళు, చాలా కెమెరాలు అవి ఇవి ఉంటే వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి దాటుకొని వెళ్ళిపోయినట్టు మాకు అందినటువంటి సమాచారం. ఇటువంటి సంఘటనలు జరగకుండా, పునరావృతం కాకుండా తగినటువంటి చర్యలు తీసుకోవాలా. అదే రకంగా రాబోయే ఎన్నికలను స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో జరపాలా. ప్రతి సామాన్య పౌరుడు కూడా వాళ్ళ ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకునేదానికి రక్షణ కల్పించాలా. ప్రతి ఒక్క పార్టీ స్వేచ్ఛగా ఈ ఎన్నికల్లో ప్రచారం చేసేదానికి వాతావరణం కల్పించాలని చెప్పి ఈరోజు ఎస్పీ గారి దృష్టికి ఈరోజు తీసుకొని రావడం జరిగింది. ఎస్పీ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. నేను ఉన్నంత వరకు పులివెందుల్లో ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగనివ్వను. ఈరోజు ఈ కార్యక్రమం ఎవరైతే చేశారో నిష్పక్షపాతంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అని చెప్పి ఒక స్పష్టమైనటువంటి హామీ మాకు ఎస్పీ గారు ఇచ్చారు. ఎస్పీ గారు చెప్పినటువంటి ఆ మాటలకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక మంచి ఆఫీసర్ ఎస్పీ గారు. న్యాయం చేయాలా. ఏ పార్టీ అయినా అరాచకం చేస్తూ ఉంటే, అన్యాయం చేస్తూ ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. కానీ ప్రజాహితంగా పోరాడుతుంటే ఈ యొక్క బైండ్ ఓవర్ అనో ఇంకొకటనో, ఈరోజు ఉదయం కూర్చొని భాస్కర్ రెడ్డి అని చెప్పేసి నల్లపరెడ్డిపల్లిలో మా లీడర్, ఆయన ఇంటికి పోయి పోలీస్ ఒక ఎస్ఐ తీసుకొని చెప్పి నువ్వు స్టేషన్ రా అని పిలుచుకుపోతున్నాడు. ఏంది ఈ వాతావరణం నాకు అర్థం కావడంలే. నేను అదే ఎస్పీ గారికి చెప్పా, ఎందుకు సార్ మీకు ఎవరైనా బైండ్ ఓవర్ చేసుకోవాలనుకో నువ్వు ఒక ఫోన్ చేసి అదే మీరు స్టేషన్కి రా అంటే వస్తారు. ఒకవేళ ఇన్ కేసు నువ్వు చెప్తే రాకుండా ఉంటే నువ్వు తర్వాత పంపించవచ్చు అంటే, లేదు ఇటువంటి జరగకుండా చూస్తానని చెప్పి కూడా ఎస్పీ గారు చెప్పారు. రెండవది, ఈరోజు ముఖ్యంగా ఈ దాడులు చేస్తున్నటువంటి వాళ్లకు నేను చెప్తున్నాను, దయచేసి గుర్తుపెట్టుకోండి. దోస్ హూ లివెత్ విత్ ద సోర్డ్ విల్ డై విత్ ద సోర్డ్. ఎవడైతే అరాచకాలు చేయాలని చెప్పి అరాచకాల ద్వారా పెత్తనం చేయాలని ప్రయత్నం చేస్తారో దాంట్లోనే బలవుతారు. దయచేసి చిన్న వాళ్ళు ఎవరైనా ప్రలోభాలను పెడితే అటువంటి ప్రలోభాలకు లొంగి మీ జీవితాలను మీరు పాడు చేసుకోవద్దండి. ఇది అంతిమం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇటువంటి అనాగరిక పద్ధతులు చాలా చెడ్డవి.
2019 ఎన్నికల్లో నేను పోటీ చేసిన పులివెందుల్లో ఎటువంటి పోలింగ్ స్టేషన్లో కూడా ఒక చిన్న సంఘటన కూడా జరగలేదు. ఆ రోజుటికి జగన్మోహన్ రెడ్డికి అత్యంత పవర్ ఉంది. ఏ రోజు ఏ పోలింగ్ స్టేషన్ వాళ్ళు కూర్చొని హస్తగతం చేసుకోవాలి, ఆ పోలింగ్ స్టేషన్లో అరాచకం చేయాలనుకునే కూడా వాళ్ళకి అడ్డే లేదు. అటువంటిది కూడా ఏ పోలింగ్ స్టేషన్లో జరగలేదు. 2024లో ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జ్ పోటీ చేశాడు బీటెక్ రవి. ఒక్క కంప్లైంట్ అన్నా ఒక పోలింగ్ స్టేషన్లో అయినా రీపోలింగ్ కావాలని చెప్పి నువ్వు కోరినావా? అంటే మనకందరికీ తెలుసు ఎంత స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయో. ఎన్నికల సమయంలో కానీ మిగిలిన సమయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అత్యంత భద్రతతో మనమందరం కూడా మెలిగినాము. తెలుగుదేశం పార్టీ నాయకులు, నేను కూడా 2020లో తెలుగుదేశం రాజీనామా చేసిన